హాయ్ అందరికీ వెల్కమ్ టు శుభా బ్లాగ్స్. ఈరోజు యానివర్సరీ. సో నేను ఇలా రెడీ అయిపోయాను. 11:30 అనుకున్నాము, కానీ ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో మేము ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం అనమాట. సో నేను ఇలా జరిగింది ఈవెంట్ అంతా. థంబ్నెయిల్ చూశారు కదా, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్. సో ఇలా మేము ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం. మా పిన్ని బాబాయ్కి అస్సలు ఐడియా లేదు ఇట్లా ఫంక్షన్ ఉంది. ఇదంతా ఒక సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. నా సిస్టర్ వాళ్ళ 25th యానివర్సరీ అని చెప్పి ఇదంతా ప్లాన్ చేసింది. వాళ్ళకి తెలియకుండా ఇదంతా ప్లాన్ చేసినాం అనమాట. 1 month నుంచి ఈ ప్లానింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఇంత కూడా ఐడియా లేదు. ఒకసారి అయితే డెకరేషన్ చూసేయండి. సో ఇట్లా బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకొచ్చినాం అనమాట. అసలు వాళ్ళకి ఫంక్షన్ అని ఇదంతా అసలు ఐడియా లేదు. శారీ ఇంకా డ్రెస్ కూడా తెలియకుండా మేము ఎప్పుడో తీసేసుకొని మా పిన్నికి బ్లౌజ్ కానీ అదంతా ముందే అరేంజ్ చేసేసినాం అనమాట. సో వాళ్ళకి జస్ట్ రెడీ అవ్వండి, ఇట్లా ఫోటోషూట్ ఉంది అని చెప్పి ఇట్లా తీసుకొచ్చినాం అనమాట. బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేయంగానే వాళ్ళు చాలా షాక్ అయిపోయినారు. అసలు వాళ్ళకి ఇంత కూడా ఐడియా లేదు కదా. మస్తు ఎమోషనల్ అయిపోయినారు. 4 ఎమోషనల్ అయిపోయి ఎయిట్ చేసినారు. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు, కానీ నా సిస్టర్ నేను ఇప్పుడే సెలబ్రేట్ చేస్తాను అని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయింది. మేము కూడా మంచి ఆలోచన అని చెప్పి చాలా సపోర్ట్ చేసినాం అనమాట. ఖర్చు అంతా తనే పెట్టుకుందనమాట. A to Z మొత్తం అదే చూసుకుంది. ఒక్క దగ్గర కూడా కాంప్రమైజ్ కాకుండా ఇద్దరు చెల్లెళ్ళు కలిసి ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినారు మా బాబాయ్ పిన్నికి. ఇంకా ఎంట్రీకి కోలాటంతో ఇట్లా ప్లాన్ చేసినాము. ఫోటో సెక్షన్ అవుతుంది. వాళ్ళైతే మొత్తం సర్ప్రైజ్లోనే ఉన్నారు. అసలు కొంచెం సేపటి వరకు అయితే ఏం మాట్లాడలేరు. డాటర్స్కి ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావు. ఆ ఆపర్చునిటీని వాళ్ళిద్దరు యూటిలైజ్ చేసుకొని వాళ్ళ మమ్మీ డాడీకి ఇంత మంచి సర్ప్రైజ్ చేసినారు. అసలు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మీను అండ్ రింకీ. నేను నా సిస్టర్ కలిసి వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాం. మా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఒక పాట ప్రిపేర్ అయినారనమాట. వాళ్ళతోటి చేద్దామని కనిపించిన సాంగ్. సో ఆ పాట అయిపోయినాక ఇట్లా డ్యాన్సులు చేస్తున్నారు. సో మేము ఇంకా యాంకరింగ్ అని అదని చెప్పి చాలా ఫుల్ ప్రిపేర్ అయిపోయినాం అనమాట. వాళ్ళ పెళ్ళి ఎట్లా జరిగిందో మాకు తెలియదు కాబట్టి మేము దగ్గరుండి అవన్నీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా అన్నీ ప్లాన్ చేసినాం అనమాట. కపుల్స్కి గేమ్స్ కానీ అవన్నీ. మా ఇద్దరు అవుట్ఫిట్స్ చూస్తున్నారు కదా, ఇవి మా సంగీత అవుట్ఫిట్స్. అప్పుడు ట్విన్నింగ్ వేసుకున్నాం. సో సంగీత్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ ఫంక్షన్కే వేసినాం అనమాట. ఎలా అనిపించాయి కమెంట్ చేయండి. మా పిన్ని వాళ్ళని నాన్న కూర్చెవరు అమ్మ కూర్చెవరు అని అడుగుతున్నాం. మా బాబాయ్ చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేసిండు, కానీ నాన్న కూర్చేమో పెద్ద ఆమె, అమ్మ కూర్చేమో చిన్న ఆమె అనమాట. చాలా పెద్దవాళ్ళ ఆలోచించేసి దండలు కానీ తలంబ్రాలు అని చెప్పి అవన్నీ అసలు చాలా బాగా ప్లాన్ చేసినాము. వాళ్ళందరూ అసలు సర్ప్రైజ్ అయిపోయినారు. వచ్చిన రిలేటివ్స్ కూడా అందరూ మంచిగా చేసినారు అని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చినారు. దండలు ఇవ్వడానికి ఇటు సైడ్ నుంచి మా మమ్మీ డాడీ, మా పిన్ని వాళ్ళ సైడ్ నుంచేమో పెద్దక్క ఇంకా వాళ్ళ బావ వచ్చినారు. ఇద్దరు ఇట్లా దండలు మార్చేసుకున్నారు. ఎంత బాగా అనిపిస్తున్నారు కదా, అప్పటి రోజులు గుర్తొచ్చినాయి అన్నది మా పిన్ని. ఈవెంట్ ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత సక్సెస్ అవ్వడానికి మా ఇంకొక బాబాయ్ కొడుకు కూడా రీజన్ అనమాట. వాడే ఫంక్షన్ హాల్, ఫోటోగ్రఫర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ వాడే చూసుకున్నాడు అనమాట. యూ కెన్ సీ ద హ్యాపీనెస్ ఇన్ దర్ ఫేసెస్. చాలా హ్యాపీ అయిపోయినారు. నాకు వాళ్ళిద్దరిని చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము స్టేజ్ మీదకి వెళ్ళి విషెస్ చెప్పి ఫోటో కూడా దిగొచ్చినాం అనమాట. హాయ్ హాయ్ హాయ్. గేమ్స్ కూడా ప్లాన్ చేసినామని చెప్పినా కదా. గేమ్స్ కోసం ఇంకా
స్టార్ట్ చేద్దామని చెప్పి ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. సో కపుల్స్ని అందరినీ గ్యాదర్ చేసినాం. ఎవరైతే గేమ్లో పార్టిసిపేట్ చేసి రన్నర్ విన్నర్ అయినారో వాళ్ళని ఒక డ్యాన్స్ చేపించి దాని తర్వాత గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసినాం అనమాట. అసలు వీళ్ళందరూ ఇట్లాంటి గేమ్స్ ఆడారు కదా, మస్తు ఎగ్జైట్ అయిపోయి మస్తు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్పోర్టివ్గా ఆడినారు అందరూ. ఇట్లా కపుల్స్ని కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అడిగినారు. మేము రన్నర్ అయినాం, ఇంకొక కపుల్ ఏమో విన్నర్ అయినారు. చూడండి. సో రన్నర్స్ విన్నర్స్కి అట్లా గిఫ్ట్ కూడా ఇచ్చేసినారు. ఎవరైతే పార్టిసిపేట్ చేసి రన్నర్ అయితే వాళ్ళు డ్యాన్స్ కూడా చేయాలంటే మేము డ్యాన్స్ కూడా చేసినాం అనమాట. మీరు నా ఫస్ట్ వ్లాగ్ చూసినట్టయితే మా ఫ్యామిలీ అందరికీ డ్యాన్స్ అంటే పిచ్చి అనమాట. మేము తిండి లేకపోయినా సరే డ్యాన్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి ఫంక్షన్లో డ్యాన్స్ చేసిన తర్వాతనే తింటాం అనమాట. మా ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళు బెస్ట్ డాన్సర్ అని ఫీల్ అవుతారు. నేను కూడా నేను బెస్ట్ డాన్సర్ అని ఫీల్ అవుతా. అట్లా అందరం గ్యాదర్ అయ్యి డ్యాన్స్ చేయడం అంటే మాకు చాలా ఇష్టము. ఏదో వచ్చిన స్టెప్స్ వేసేస్తాం, భారత్లో స్టెప్పులు, వినాయకుడు ముందు స్టెప్పులు లాంటివి వేసేస్తాం అనమాట. మీ కజిన్స్ కూడా ఇట్లానే హ్యాపీగా ఉంటారా? కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి డ్యాన్స్ ఇష్టం? మాలో ఎవరి డ్యాన్స్ మీకు నచ్చిందో కమెంట్ చేయండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు డాన్సర్స్ అని ఫీల్ అవుతూ ఉంటాం. మీరు కమెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది అసలు మా దాంట్లో ఎవరు మంచి డాన్సర్ అని చెప్పి. సో మా సిస్టర్స్ మా బాబాయ్ పిన్నికి ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఇలా ప్లాన్ చేశారా? అసలు వాళ్ళకి ఇంత కూడా ఐడియా లేకుండా ఎవరైనా ప్లాన్ చేయగలిగారా? అది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ వచ్చిన రిలేటివ్స్ అందరు కూడా చాలా హ్యాపీ అయిపోయినారు. వాళ్ళకి కూడా ఏం ఐడియా లేదు. అండ్ వాళ్ళందరూ కూడా చాలా మాకు సపోర్ట్ చేశారనమాట, మా బాబాయ్ వాళ్ళకి రివీల్ చేయకుండా. నేను మొన్న రీసెంట్గా పెట్టిన బ్లాగ్లో చెప్పిన కదా, నేను పింకక్క ఎక్కడ కలిసి అక్కడ రచ్చ రంబోలా అని చెప్పి. సో అదనమాట మేము చేసిన రచ్చ. ఈ ఈవెంట్తో అందరు ఎంత హ్యాపీ అయిపోయినారో మా అందరి ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే అది వదులుకోకుండా మీ పేరెంట్స్కి ఇట్లానే సర్ప్రైజ్ చేయండి, వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. మా పిన్ని బాబాయ్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. సో మేము వాళ్ళకి కొంచెం స్టెప్స్ ఈజీ అవ్వాలని చెప్పి కింద నించొని చూపిస్తున్నాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో. అండ్ మా చెల్లి వాళ్ళ మమ్మీ డాడీకి ఇచ్చిన సర్ప్రైజ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for supporting me. Thank you for watching the video till the end.